దసరా నవరాత్రుల్లో భాగంగా ఈ రోజు దుర్గాష్టమి అవడంతో మా క్వార్టర్స్ లో అయితే ఇలా అయితే జరుపుకుంటున్నారన్నమాట. ఎగ్జాక్ట్ గా క్వార్టర్స్ కి వచ్చి 5 days అయితే అవుతుంది. కానీ ఎప్పుడు కూడా దసరా నవరాత్రుల్లో అయితే పార్టిసిపేట్ అయితే చేయలేదు. ఎగ్జాక్ట్ గా అమ్మవారికి హారతి ఇచ్చే టయానికి అయితే వచ్చాము. ఇక హారతి అయితే తీసుకోగానే ఇక వెంటనే వెనక్కి తిరగంగానే మా హర్ష కంట్లో అయితే 2 పిడికల మట్టి అయితే పడింది అనమాట. చిన్నపిల్లలు మట్టితో అయితే ఆడుకుంటున్నారు. సో అదే విధంగా హర్ష అదే టయానికి ఉండగానే ఇక హర్ష కంట్లో మట్టి పడిన అరగంట వరకు కూడా అసలు తనలో రెస్పాండే లేదనమాట. కళ్ళు అయితే విప్పట్లేదు. మాకైతే చాలా భయం వేసింది. ఇక మా వారి పరుగున అయితే మెస్ లోకి అయితే తీసుకువెళ్లి వాటర్ తో క్లీన్ చేసి ఎలాగోలా అయితే కళ్ళు అయితే విప్పగలిగించేలాగా చేశారన్నమాట. నిజానికి మాకైతే చాలా భయం వేసింది. ఒక బాబుతోనే చాలా ఇబ్బంది పడుతున్నాము. అలాంటిది రెండో బాబుకు కూడా అలా అయితే ఇంకా బాధ ఎవరు తీర్చలేంది. ఇక మా గుండె ఆగిపోవాలి. ఎలాగోలా అమ్మవారి దయ వల్ల కళ్ళు అయితే విప్పగలిగాడు. మా ప్రాణాలు లేసొచ్చినట్టు అన్నది ఈ రోజు గుజరాతీ వాళ్ళు అయితే కండక్ట్ చేశారన్నమాట. చాలా బాగా డాన్స్ అయితే చేశారు. అది కూడా చంటి గుడ్డుతో 3 months బేబీతో కూడా డాన్స్ చేసిన వాళ్ళు ఉన్నారన్నమాట. చిన్నగా ఒకే స్టైల్లో ఒక్కొక్కరిగా జాయిన్ అవుతూ అలా గ్రూప్ గా ఫామ్ అయిపోయి చక్కగా చాలా బాగా చేశారన్నమాట. ఒకటే స్టెప్. సరే ఇంతవరకు చూసారు కదా, చిన్న లైక్ ఇచ్చి వెళ్ళొచ్చు కదా. థ్యాంక్ యూ.